జై తెలంగాణ. ఇది రామారెడ్డి రోడ్డు, ఎంఆర్ కాలనీ. ఎంత గలీజు ఉన్నది. ఇది మున్సిపల్ వాడు ఏం చేస్తుండ్రు? ఈ మున్సిపల్కు ఎంత గలీజు, ఎంత అధ్వానం ఉన్నది. ఇది మెయిన్ రోడ్ పక్కకు ఉంటుంది. ఇది ఎంఆర్ కాలనీ అని ఉంటుంది. ఇది ఒక దగ్గర 100 ఇల్లు ఉంటాయి. ఇక్కడ 100 ఇళ్ళ కన్నా తక్కువ ఉన్నాయి. ఈ కాలనీ కొత్తగా అయింది. ఎంత గలీజు ఉన్నది. ఎంత వ్యవహారం ఇదంతా. మొత్తం వాన పడితే మొత్తమే రారాదు ఇళ్ళకి. ఇదివరకు మంచిగా ఉండే, ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎంత గలీజ్ అయిపోయింది. మొత్తం నీళ్ళే కలిపినాయి. సీసీ రోడ్ ఎటుపోయింది, ఏది ఎటువాయి, సీసీ రోడ్ ఎటువాయి. 2 సంవత్సరాలన్నర అంతకుముందు అప్పుడు ఎవడు పోసిండో ఎవడైందో నడిచింది అప్పుడు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎటుపోయింది సీసీ రోడ్లు అంటే పేరుకే లేకుండా అయిపోయింది. ఇది ఉందా సీసీ రోడ్ ఏమన్నా? ఎట్లా చూడు ఎంత గలీజ్ ఉన్నది. ఇది మున్సిపల్ రీతి లేదా, ఎవరికి రీతి లేదా. మున్సిపాలిటీ చూసుకోవాలి కదా. ఈ మోరు తీసేటోడు లేడు, ఎవ్వరు లేడు. ఎంత గలీజ్ ఉన్నది ఇది. మొత్తం బురద, ఇదంతా కంప్లీట్ బురద. ఇదేం మొత్తం కాలనీ ఎంత పెద్ద ఉంటుంది. 100 ఇల్లు ఉంటాయి దగ్గర, తక్కువ కాదు. 100 ఉంటాయి ఇల్లు. మొత్తం పని చేసేటోళ్ళు లేకుండా అయిపోయింది. ఓడు ఎంత గలీజ్ అంటే ఎంత గలీజ్ అయిపోయింది. ట్యాక్స్ కట్టరా, మొత్తం ట్యాక్సీలు కడతారు. ఎవడు ఆగడు. ఇక్కడ మొత్తం ట్యాక్సీలు తీసుకుపోవడం బరాబరే, పని చేయకపోవడం ఇంత ఘోరం అనుకో. ఎంత అభిమానం ఉన్నది, ఏం సంగతి ఇది. మోలు చూడు ఎట్లుంటాయి, పోరగాళ్ళు, పాములు, మన్ను మసడం ఎట్లా వస్తుంది. ఎంత గలీజ్ ఉంది. అది మొత్తం ఇది కూడా ఎంత గలీజ్ ఉంది. ఇది చేసేటోడు దిక్కులేడు. మొత్తం ఇది క్లీన్ ఉంటే అంత గలీజ్ అయిపోయింది. ఏదో సీసీ రోడ్ పోయాలి కదా. సీసీ రోడ్ అని పోయకపోతే ఎట్లుంటాయి సీసీ రోడ్లు? మొత్తం మర్చిపోయింది గవర్నమెంట్. మొత్తం ఇంత గవర్నమెంట్ గలీజ్ అయిపోయింది వ్యవహారం. చేసేటోడు ఎవడు? గవర్నమెంట్ చేయాలి. ఎవడు చేస్తాడు ఇదంతా పని? మోరీ ఎట్లుంది? మోరీ కనబడుతుంది మొత్తం అంతా. ఇది మోరీ, 9 మోరీ లెక్క. పాములు వస్తాయి, పోరగాళ్ళు ఉంటారు. పక్కకే ఇల్లు, ఇవన్నీ ఇల్లే. ఎంత గలీజ్ ఉంటుంది. ఏంది ఇది? మున్సిపాలిటీ ఇట్లా చేయకపోతే ఎట్లా? ఎవడు చేయాలి? అన్ని ఇల్లే ఉంటాయి. ఇక్కడ ఇల్లు లేవని కాదు, మొత్తం ఇల్లే ఉంటాయి. ఈ పక్క పంట ఇవన్నీ మొత్తం లారీలు ఉంటాయి. ఇక్కడ ఎందుకు పెట్టిరో ఈ లారీలు కూడా అర్థం కాదు. ఎవడు వచ్చి పెడుతుండో అర్థం కాదు. ఇది మిషన్ భగీరథ పెద్ద ఉంటుంది ట్యాంక్. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది ఇది, ఇప్పుడు కాదు. ఇది ఇప్పుడు నీళ్ళే దిక్కులేవు. నీళ్ళు వస్తలేవు. ఒక రోజు వస్తేనే ఒక రోజు వస్తలేవు నీళ్ళు. ఇదిగో ఎంత పెద్ద ఉంది చూడు. మొత్తము ఎంత మంచిగా ఎట్లా క్షమ లెక్క లేచిన. ఇక్కడ మొత్తం గేట్ ఎత్తుకపోయి గిరిటికెళ్ళి. గేట్ లేదు, మన లేదు, మసాన్ లేదు. ఇక్కడ గేట్ ఉండే మంచిగా చేసిరు. దీన్ని క్షేమాలు లెక్క అయిపోయింది. ఇక్కడ మంచిగా చేసిరు. పనికార పథకం అప్పుడు చేసింది ఇది, ఇప్పుడు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిరు. ఎంత బాగుందో చూడు. ఇది అంతా మొత్తం గేట్ ఉంటే గేట్ కూడా ఎత్తుకపోయారు. మొత్తం పెద్ద గేట్ ఉండే ఇక్కడ.